కృష్ణా జిల్లాలో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల మెడలో చెప్పుల దండలు వేశారు ప్రిన్సిపల్. స్కూల్కు ఆలస్యంగా వచ్చారని 15 మంది పిల్లలపై ఇంత కర్కశంగా వ్యవహరించారు. ఉయ్యూరులోని విజయసాయి స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. టీచర్ల తీరుపై పేరెంట్స్ మండిపడుతున్నారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్ లక్ష్మీదేవిని తల్లిదండ్రులు నిలదీశారు. ఫీజులు కట్టి స్కూలుకు పంపిస్తే అవమానిస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి ఆ పేరెంట్స్ ఏమంటున్నారు, జస్ట్ టేక్ ఎ లుక్ వన్స్. మీరు ఉపయోగమైనయే చాలా ముఖ్యమైనది మాట్లాడతారు, బట్ నాకు వచ్చిన 100 మందిలో 99 మంది ఈ టైప్. నేను చిన్నప్పుడు నర్సరీ కూడా నేను వచ్చి ప్రతిదానికి నేను మీతోనే మాట్లాడుతున్నా డైరెక్ట్ గా అండి. చిన్నప్పుడు కూడా నేను ఒక్కటి చెప్పనండి, పిల్లలకి షూ కొన్నారు, ఒక్కనాడు వేసుకురాడండి అనాసంగా. తర్వాత సలహా ఉన్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ కూడా నా టీచర్ వాళ్ళ పేరెంట్స్ మా దగ్గరకు వచ్చి ముందరించాడు, ఎవరి మాతో షూ కొనిపించారు. ఒక్కరోజు వేసుకురాకపోయినా మీరు భయం పెట్టరా, ఒకరోజు వేసుకురాకపోయినా మీకు పనిష్మెంట్ ఇవ్వరు, ఒక్కరోజు వేసుకురాకపోయినా ఇంటికి పంపరా. మీరు భయం పెట్టి పంపొచ్చుగా, మీరు భయం పెట్టి వేసి పంపొచ్చు కానీ మా మాట ఏంటి అందుకాడికి ఎందుకు వచ్చారంటే అది కూడా మేము పట్టించుకోమని కొన్నాళ్ళు ఇంటికి పంపించి వేయించుకొచ్చాము. అరగంటకి గంటకి ఈవెన్ 10th లో కూడా పోయిన నెల కూడా విలువైన టైంలో కూడా ఇంటికి పంపితే అరగంటకి 3-4 ఎంజాయ్ చేసుకుంటా షూ వేసుకుని అరగంటకు వచ్చేవాడు. ఆ పరిస్థితి అయితే ఇంకా చూసాము. 3 రోజుల నుంచి అండి ఎప్పుడు వేసురా మొత్తం బాయ్స్ అండి ఒక్కదా. మరి పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదండి. పేరెంట్స్ తెలుసు కదండి, ఎక్కడ పోలీసు చేసి షూ వేసి రాలేదండి. మీరు గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. గ్రూప్ లో 2 రోజులకు ఒకటి అయినా మెసేజ్ పెడుతున్నారా లేదు? 2 నెలలకు ఒక మెసేజ్ పెడుతున్నారండి గ్రూప్ లో. 2 నెలలకు ఒక మెసేజ్, 2 నెలలకు ఒక మెసేజ్. ఇంకా గ్రూప్ ఎందుకండి పెట్టడం? గ్రూప్ లో బాయ్స్ ఉంటారు, మీరు వాళ్ళు సపరేట్ గ్రూపులు పెట్టండి. అప్పుడు మీరు చెప్పారు నేను అదే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు సపరేట్ గ్రూప్ అసలు ఒకటే గ్రూప్ పెట్టినా ఇప్పుడు ఒకళ్ళ నెంబరు తెలిసినా ఇబ్బంది పడతారు. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. అదే అండి ఇప్పుడు నాకు ల్యాండ్ ఫోన్ ఉండేది, మీకు తెలుసు నాకు ల్యాండ్ ఫోన్ ఉండేది మొదటి నుంచి. బట్ నాకు ఎటువంటి ముఖ్యమైన కాల్స్ వచ్చేవి కాదండి. ఎక్కడ ఉన్న క్యాంపస్ లో పరిగెత్తుకొని వచ్చి ఆ ఫోన్కి రిసీవ్ చేసుకోవాల్సి వచ్చేది ల్యాండ్ ఫోన్. అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్, పిల్లోడు ఇలా చదువుతున్నాడు అని ఒక్క అడుగు మీరు రండి మీ బాబుకి అంతా చెప్తాము అంటానికి వచ్చేవాడు కాదండి. మేము పనికి వెళ్ళిపోయేవాడిని, ఖాళీ లేదు అలాంటి, లేదా మేము క్యారేజ్ కట్టలేదు ఇంటికి పంపించండి భోజనానికి. ఇవి నాకు ఫంక్షన్ పొద్దున్నే ఇప్పుడు మేము అందుబాటులో ఉంటే వస్తాం కదండి, రాకపోతేనే కదా కాల్ చేసేది కదండి. అంటే ఒకటి ఇప్పుడు మేము ఎక్కడ ఉండబట్టే మేము కాల్ చేసి ఊరినే చేయం కదా మేడం గారు. మీరు ఆలోచించారండి, మీరు అందుబాటులో లేరని. అందుబాటులో ఉన్నోళ్ళు కూడా ఎవరి ఇంట్లో కూర్చొని పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేస్తే మేము ఎవరు ఎక్కుతాం చెప్పండి. రైట్, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఇప్పుడు మరి ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ యాజమాన్యం ఇంకా ఏం సమాధానం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? బేసిక్గా నిన్న ఒక చిన్న ప్రతిస్పందన విజయవాడ విద్యాపురం కేసులో మనం సంఘటన చూసాం. ఈరోజు విజయవాడ సమీపంలోని ఉయ్యూరు పాఠశాలలో జరిగిన ఒక అవమాన ఒక సరిగ్గా చదవట్లేదని ఉద్దేశంలో అలాగే ఆమె కోపం టీచర్లు పిల్లల మీదకి పిల్లల్ని తుప్పులు దండతో ఊరేగించిన పరిస్థితి. సో ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారులకి వచ్చింది. అధికారులు నేరుగా వచ్చి ఆమెను నిలదీసే ప్రయత్నం చేశారు. ఏం జరుగుతుందమ్మా, టీచర్ అంటే ఉండవు, టీచర్లు ఉండవు, పిల్లల విషయంలో తీరేంటి అని నిలదీసే పరిస్థితి వస్తే అది ఒకసారి జరిగిందని ఒకసారి జరగలేదని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. దీని మీద విద్యాశాఖ కొంత సీరియస్ యాక్షన్ తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏం జరిగింది ఏంటి, ఎందుకని ఈ పరిస్థితికి జరగబోతుంది కూడా తిరుగుతుంది. మొత్తం బహుశా ఈ వ్యవహారంలోకి ప్రభుత్వం పరిస్థితిని స్పందించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎలా జరిగింది ఏంటి, దీని గురించి విషయాలు ఏంటి అని కూడా ప్రభుత్వం
చూసుకోవచ్చు. అంటే ఎందుకు అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చింది అంశం మాత్రం కొంత వ్యవహారం మీద కొంత ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక పరిస్థితులు తర్వాత ప్రిన్సిపల్ లక్ష్మీ మీద ఏం చేస్తుంది ఇదైతే మార్చి ఆధారపడుతున్న జరిగిన పరిస్థితి జరిగిన కృష్ణమోహన్, నాకు కొంచెం మీ వాయిస్ నాకు క్లియర్గా రావడం లేదు. మేబీ బికాస్ ఆఫ్ సమ్ సిగ్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. నేను మరొకసారి మీతో మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితంగా పేరెంట్స్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఎలా చేస్తారు ఇలా అసలు? అంటే కనీసం బేసిక్ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేయగలుగుతారా? అలా చేయగలిగిన వాళ్ళకి ఆ టీచర్ పొజిషన్లో ఉండే హక్కు ఉందా? అసలు ఆ అర్హత ఉన్నట్లేనా? పిల్లల్ని కనీసం కొట్టొద్దు, నోటుకొచ్చినట్లు మాట్లాడొద్దు అని చెప్తున్నారు. ఒకప్పుడు జరిగేవి 90s 80s టైంలో పిల్లల్ని గొడ్డున బాదినట్టు బాదినా, ఎంత టార్చర్ పెట్టినా అదేదో టీచర్స్కి లెక్చరర్స్కి ఉన్నటువంటి ఒక హక్కులాగా. అంటే టీచర్ ఏమైనా చేయొచ్చు పిల్లోడిని చదువు రాకపోతే. కొంతమంది కొన్నిసార్లు ఎంత దాకా వెళ్ళేవనేది మనం చూసాం. చాలా సందర్భాల్లో పిల్లలు బలవన్మరణాలకు పాల్పడ్డాయి. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఇప్పుడు మరి ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ యాజమాన్యం ఇంకా ఏం సమాధానం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? బేసిక్గా నిన్న ఒక చిన్న ప్రతిస్పందన విజయపురం కేసులో మనం సంఘటన చూసాం. ఈరోజు విజయవాడ సమీపంలోని ఉయ్యూరు పాఠశాలలో జరిగిన ఒక అవమాన ఒక సరిగ్గా చదవట్లేదని ఉద్దేశంలో అలాగే ఆమె కోపం టీచర్లు పిల్లల మీదకి పిల్లల్ని తుప్పులు దండతో ఊరేగించిన పరిస్థితి. సో ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారులకి వచ్చింది. అధికారులు నేరుగా వచ్చి ఆమెను నిలదీసే ప్రయత్నం చేశారు. ఏం జరుగుతుందమ్మా, టీచర్లు ఏంటి వాళ్ళు ఉండవు, టీచర్లు ఉండవు, పిల్లల విషయంలో తీరేంటి అని అడిగే పరిస్థితి వస్తే అది ఒకసారి జరిగిందని ఒకసారి జరగలేదని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. దీని మీద విద్యాశాఖ కొంత సీరియస్ యాక్షన్ తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏం జరిగింది ఏంటి, ఎందుకని ఈ పరిస్థితికి జరగబోతుంది అనేది తిరుగుతుంది. మొత్తం బహుశా ఈ వ్యవహారంలోకి ప్రభుత్వం పరిస్థితిని స్పందించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎలా జరిగింది ఏంటి, దీని కొంచెం విషయాలు ఏంటి నేను కూడా కొంచెం చూసుకోవచ్చు. అంటే ఎందుకు అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చింది అంశం మాత్రం కొంత వ్యవహారం మీద కొంత ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక పరిస్థితులు తర్వాత ప్రిన్సిపల్ లక్ష్మీ మీద ఏం చేస్తుంది ఇదైతే మార్చి ఆధారపడుతున్న జరిగిన పరిస్థితి. కృష్ణమోహన్, నాకు కొంచెం